బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ డ్రోన్లు అమెరికాను వణికిస్తున్నాయి. 8 దేశాల అంబసీలను భయపెడుతున్నాయి. ఇక అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేస్తోంది ఇరాన్. ఈ మేరకైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి అనే వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ భారీ ఎత్తున డ్రోన్లను మోహరించి అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని దాడుల్లో అమెరికాకు చెందిన సైనికులు మృతి చెందినట్లుగా సమాచారం వినిపిస్తోంది. గగనతలంలో డ్రోన్ల కదలిక పెరిగిపోవడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ వర్గాలు తమపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటున్నాము అని హెచ్చరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న దేశాలపై కూడా చర్యలు తీసుకుంటాము అని ఇరాన్ నాయకత్వం ప్రకటించినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ప్రకటనపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా భారత్ ఇజ్రాయెల్కు సహకరిస్తుంది అనే ఆరోపణల నేపథ్యంలో భారత్పై కూడా ముప్పు పొంచి ఉంది అని కొంతమంది విశ్లేషకులు ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ఇలాంటి ఆరోపణలను సమర్థించలేదు ప్రభుత్వం. ఇక భారత దౌత్య కార్యాలయాలు, విదేశాల్లోని ఎంబసీలు కూడా భద్రతా చర్యలు పెంచినట్టుగా సమాచారం. డ్రోన్ దాడుల భయంతో పలు దేశాలు తమ గగనతలాన్ని పర్యవేక్షణలో ఉంచాయి. 8 దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు క్షణక్షణం మారుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలన్నింటిపై కూడా స్పష్టమైన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మొత్తానికైతే డ్రోన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి, ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ కూడా ఇరాన్ దాడులకు తెగబడింది. మొత్తానికైతే 8 దేశాలు ఈ దాడులకి తట్టుకోలేక వణికిపోతున్నాయి. ఇక ఆ తర్వాత ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుంది, మరి ఇరాన్ చేస్తున్న మారణ కాండకి సంబంధించి మిగిలిన గల్ఫ్ దేశాలు ఏ విధంగా గుణపాఠం చెప్తాయి అనేది కూడా విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు.